వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ హుజూరాబాద్ ను మార్చేస్తామని చెప్పిన ఈటెల ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్న. చైన్ స్నాచర్ ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. జనవరి 23న మహిళను బెదిరించి గొలుసు ఎత్తుకెళ్లిన నిందితుడు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ నేతల మూకుమ్మడి విమర్శల దాడి. టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమైన తర్వాతే కోటమిరెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్న సజ్జల. వైసీపీ నేతల్లో గుబులు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ అంశం. తమ పార్టీ నేతలే ఫోన్ ట్యాప్ చేస్తుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలన్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే హుజూరాబాద్ లో నిధుల వరద పారిస్తామని ఉప ఎన్నికల సమయంలో ఈటెల రాజేందర్ అన్నారని, 14 నెలలు పూర్తయ్యాయని, ఏం జరిగిందో చెప్పాలని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టమని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల అన్నారని, ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా కేంద్ర మంత్రి అమిత్ షాను తీసుకొచ్చావా, నియోజకవర్గాన్ని ఎందుకు డెవలప్ చేయలేదో ప్రజలకు చెప్పాలన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. 14 నెలల కిందట జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో నిధుల వరద పారిస్తా కేంద్రాన్ని తీసుకొస్తానని చెప్పిన బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ను మీరు గెలిపించారని, డబుల్ ఇంజిన్ సర్కార్ త్వరలో వస్తోందని మాయమాటలు చెప్పిన ఈటెల హుజూరాబాద్ ను మార్చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 3000 పెన్షన్ ఇవ్వడం లేదని, తాము ఇప్పటికీ ఇస్తామని ఈటెల రాజేందర్ ఇక్కడి ప్రజలను మోసం చేశారని అన్నారు. మన కల్వకుంట్ల తారక రాముడు మన రామన్నకు గట్టిగా హుజూరాబాద్ గడ్డ మీద నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. జై రామన్న, జై రామన్న, జై కేటీఆర్. బీజేపీ రాష్ట్రాల్లో మంత్రులు ఉన్నారు. ఏ రాష్ట్రాలు కూడా ఐటీ పరిశ్రమలు వస్తలేవు, ఏ ఇండస్ట్రీలు వస్తలేవు. ఒక తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయంటే మన నాయకుడు కేటీఆర్ గారు నిరంతరం ఈ రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం, చదువుకునే యువకుల కోసం, విద్యార్థుల కోసం అహోరాత్రులు కష్టపడుతుంది. కాబట్టి ఇవాళ ప్రపంచ స్థాయి సంస్థలన్నీ ఇవాళ హైదరాబాద్కి వచ్చి పెట్టుబడులు పెడుతుంటే మన అన్నలకు, మన చెల్లెలకు, మన తమ్ముళ్లకు ఇక్కడ ఉద్యోగాలు వస్తున్నాయంటే ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం, కేటీఆర్ గారి నాయకత్వంలో ఎంత తెలంగాణ కోసం పనిచేస్తుందో ఒకసారి మనంతా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కేసీఆర్ గారి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతు బీమా ఇచ్చిన ప్రభుత్వం, రైతు బంధు ఇచ్చిన ప్రభుత్వం, కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిన ప్రభుత్వం, కేసీఆర్ కిట్టులు ఇచ్చిన ప్రభుత్వం. ఇవాళ ఈ ప్రభుత్వం బడుగు బలైన వర్గాల ప్రభుత్వం, అది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరియు ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడాల్సిందిగా ఉంది కాబట్టి అన్న ఒక కోరిక. ఈ గ్రౌండ్ని నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా, గిట్లనే ఉన్నది. ఈడ 7 సార్లు గెలిచిరు, ఎవరు చేయలే. నా రిక్వెస్ట్ అన్న, మంచి స్పోర్ట్స్ స్టేడియం, మీరు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కాబట్టి ఒక 10 కోట్ల రూపాయలు మీరు జమ్మికుంట మున్సిపాలిటీ గ్రౌండ్కి ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నా అన్న. మీరు సరిగ్గా 14 నెలల కిందట ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో ఆనాడు కారణాలు ఏమైనప్పటికీ ఇక్కడ నిలబడ్డ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గారిని గెలిపించినారు. గెలిపించిన తర్వాత ఆయన ఆ రోజు చెప్పిన మాటలు, ఇది చేస్తాం, అది చేస్తాం, అమిత్ షాను తీసుకొస్తాం, నిధుల వరద బారిస్తాం, హుజూరాబాద్ను మార్చేస్తాం, పైన ఓ పెద్ద ఇంజన్ ఉన్నది, ఇక్కడో ఇంజన్ ఉన్నది, బండి సంజయ్ అని ఇద్దరం కలిసి పొడి చేస్తాం, హుజూరాబాద్లో ఇదివరకు జరిగిన అద్భుతాలన్నీ చేసేస్తామని చెప్పి చాలా మాటలు చెప్పడం జరిగింది. 3000 పెన్షన్ ఇస్తామన్నారు, రోడ్లు వేస్తామన్నారు, నిధుల వరద పారిస్తామని చెప్పి కూడా చాలా మాటలు చెప్పడం జరిగింది. ఏం జరిగింది ఈ 14 నెలల్లో? ఒక్క పైసనన్న ఢిల్లీకి వెళ్ళి వచ్చిందా అదనంగా? దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు. అంటే మాటలేమో కోటలు దాటుతాయి, చేతలు మాత్రం కడప కూడా దాటాయి అన్నట్టు నరకుడు మాత్రం ఎలక్షన్లో బాగా నరికినరు. కానీ ఇప్పుడు ఏంది అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఇంకా మీదికెళ్ళి మొన్న ఒక మాట ఈటెల రాజేందర్ గారు మాట్లాడిన ఒక మాట చూస్తే చాలా బాధ అయింది. బాగా తిరుగుతున్నాడు. నేను చెప్తున్నా, కౌశిక్ ఇప్పుడే అడిగిండు కదా, మాకన్నా ఇక్కడో
ఇక్కడ ఒక 10 కోట్లు కావాలి గ్రౌండ్ కన్నాడు, బరాబర్ చేసుకుందాం, బ్రహ్మాండంగా ఇస్తాం. ఇల్లు ఎందుకుంటే కావాలన్నాడు, మా దయాకర్ అని అడిగి అది కూడా చేసుకుందాం, అది కూడా చేద్దాం. హుజురాబాద్ అడిగిండు, అక్కడ కూడా బ్రహ్మాండమైన స్టేడియం కడదాం. ఎందుకంటే తమ్ముడు క్రీడాకారుడు కాబట్టి, పిల్లల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి అడిగిండు, చేద్దాం. అన్న 100 కోట్లు ఇస్తాడు మహిళలకు రుణాలు. ఇవి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నది చేసే పని. హుజురాబాద్లో ఇంకా చాలా చాలా పని ఉన్నది. డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేది ఉన్నది, భవనాలు కట్టించేది ఉన్నది, ఇంకా చాలా పని చేసేది ఉన్నది. కమలాకరణ నేతృత్వంలో ఈరోజే బ్రహ్మాండమైన మహాత్మా జ్యోతిబా ఫులే బ్రహ్మాండమైన పాఠశాల ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇంకా అట్లాంటి ఎన్నో రావాలి. కౌశిక్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, రాబోయే 8 నెలల పాటు ప్రజల్లోనే ఉండు, ఇక్కడనే తిరుగు, ఊర్లలో వండుకో, తిరుగు, జనంలోనే ఉండు, జనంలోనే తిరుగు. తప్పకుండా ఖచ్చితంగా రేపటి రోజున వాళ్ళ ఆశీర్వాదం మళ్ళీ మనకుంటదనే మాట కూడా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, చివరగా ముగించే ముందు ఒకటే మాట. మళ్ళీ ఈ బండి సంజయ్, ఇదే ఈటెల రాజేందర్ చాలా కథలు, చాలా కొత్త కొత్త వేషాలు, హిందూ ముస్లిం పంచాయతీలు, రకరకాల కులాల పేరు మీద, మతాల పేరు మీద చిచ్చు పెట్టే రాజకీయాలు ఇవన్నీ చేస్తారు. కానీ ఆఖరికి మీరు యాజ పెట్టుకోవాల్సింది ఒకటే, ఎవలకు ఓటేస్తే మన హుజురాబాద్ బాగైతుంది, ఎవరు ముఖ్యమంత్రి అయితే రేపటి రోజున హుజురాబాద్ ముందుకు పోతుంది, ఆలోచించి ఓటేయండి తప్ప ఆగం కావద్దు, సెంటిమెంట్ డైలాగులకు పడిపోవద్దని చెప్పి మళ్ళొక్కసారి పేరు పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఫుడ్ డెలివరీ బాయ్ చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఘటన హైదరాబాద్ లంగర్ హౌస్ లోని చోటు చేసుకుంది. నిందితుడిని నిజామాబాద్ కు చెందిన సయ్యద్ హమీద్ గా గుర్తించారు. అతని నుంచి బంగారు గొలుసు, బైక్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. 5 ఏళ్ల క్రితం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చిన హమీద్ సంతోష్ నగర్ ప్రాంతంలోని నివాసం ఉంటున్నాడు. జనవరి 23 సాయంత్రం హమీద్ లంగర్ హౌస్ లోని ఓ ఇంటికి వెళ్లి ఒంటరిగా ఉన్న మహిళను కత్తితో బెదిరించాడు. బంగారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హమీద్ ను అరెస్ట్ చేశారు. అతను గుళ్ళో ఉన్నాడమ్మా, భక్తుడేమో అనుకున్నాను. సరే నా దారిని నేను వచ్చాము, ఇంకో ఫ్రెండ్ అటు వెళ్ళిపోయింది, నేను ఇటు వచ్చేసాము. అక్కడి నుంచి నాకు అతను ఎక్కడ కనిపించలే, మార్వాడి షాప్ దగ్గర కనిపించి, అమ్మ ఇళ్ళు ఏమన్నా ఇటు ఖాళీలు ఉన్నాయా అని అడిగాడు. ఏమన్నాయో చూసుకో, మరి టూలెట్ బోర్డులు ఉంటాయి కదా, నాకు తెలియదు అంటే, గుళ్ళో పూజలు చేస్తుంటారంటగమ్మా అంటే, అవునయ్యా గురువారం చేస్తారు అని చెప్పేసి అన్నాను. అన్న తర్వాత వస్తుంటే, మరి ఇటు ఎక్కడికి అయ్యా అంటే, ఇంట్ల కోసం ఎత్తుతున్నానమ్మా, ఇటు గుళ్ళ దగ్గరలో ఇల్లు దొరుకుతాయని ఎత్తుతున్నానమ్మా అంటే, మరి ఇట్లా వచ్చాడు, ఇటు ఎందుకు వస్తున్నావు అన్న. ఏం లేదమ్మా ఈ ఊరికే అని, అంతలో ఫోన్ వచ్చింది అన్నట్టు ఇటు లోపలికి వచ్చేసాడు. నేను అటు లిఫ్ట్ ఎక్కాను, ఒక డోర్ వేసేసుకున్నా, రెండేది కూడా వేస్తుంటే అతను గబగబా పరిగెత్తుకొచ్చి 2 డోర్లు తీసి నా మెళ్ళది లాగేశాడు. లిఫ్ట్లో ఎక్కి ఒక డోర్ కూడా వేసుకున్నా, నేను ఇంకో డోర్ వేస్తున్నా, వాడు గబగబా పరిగెత్తుకుని వచ్చి 2 ఫస్ట్ తీసేసి రెండోది అట్లా వేయబోతున్నాను, 2 ఇట్లా తీసేసి నేను అరిసింది కూడా ఒరే వదలరా వదలరా అంటూనే ఉన్నా. వాడు ఇట్లా చేయుంటే ఇలా అనేసేసి ఆ చెయ్యిని ఇలా ఇది లాగేశాడు. లిఫ్ట్లో ఇదే రింగ్, ఊడిపోయిన రింగ్ కూడా ఒక ముక్క దొరికింది. అమ్మా 2.5. పేటలో శ్రీనివాస కాలనీ ఉంది. దీంట్లో ఇక్కడ స్వర్ణలత అనే ఒక 62 సంవత్సరాల వయసు గల మహిళ ఈరోజు ఉదయం 12:35 గంటలకు సాయిబాబా టెంపుల్ నుంచి గుడికి పోయి వస్తుంటే, ఆ గుడి దగ్గర ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి పరిచయం అయింది. ఆమెను మాటల్లో పెట్టి, తనకు ఇక్కడ అద్దె గది కావాలా, మేము ఒక పోర్షన్స్ ఉంటే కిరాయికి ఉంటే చెప్పండి అని చెప్పి ఆమెను మాటల్లో పెడుతూ, ఆమె గుడి దగ్గర నుంచి ఆమె అపార్ట్మెంట్ వరకు కూడా వచ్చి, తీరా ఆమె అపార్ట్మెంట్లో ఈ లిఫ్ట్ ఎక్కే సమయంలో అతడు మెడలోంచి ఒక బంగారు చైన్ ఒకటి లాక్కొని పోవడం జరిగింది. 2.5 తులాలు ఉంటుంది. తర్వాత అతను ఇదే కాలనీలో 2-3 అపార్ట్మెంట్లలో తిరిగేసి వాడు తప్పించుకోవడం జరిగింది. ఈ సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా కలెక్ట్ చేసినాము. అన్ని సీసీ ఫుటేజ్లో కూడా అతను కవర్ అయ్యిండు. సో అతన్ని త్వరగా పట్టుకుంటాము. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఈ కేసులో. త్వరలో అతను అరెస్ట్ చేస్తాం.
ఫోన్ ట్యాపింగ్ అంటూ ప్రెస్ మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ నేతలు మూకుమ్మడి విమర్శల దాడికి దిగారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమైన తర్వాతే కోటమిరెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కొంతమందిని ఎలా లాక్కోవాలో చంద్రబాబుకు బాగా తెలుసని సజ్జల వ్యాఖ్యానించారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇంకా ఎవరిని నియమించలేదని అన్నారు. కోటమిరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయనే తన ఉద్దేశాలు వెల్లడించిన తర్వాత ఏం చర్యలు తీసుకోగలం అని అన్నారు. సీఎం జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారే తప్ప ఫోన్ ట్యాపింగ్లను నమ్ముకుని కాదన్నారు. ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చని, పదవి రాలేదన్న అసంతృప్తి ఉండడం వేరు, బహిరంగంగా ఇలాంటి ఆరోపణలు చేయడం వేరు అంటూ సజ్జల పేర్కొన్నారు. నిన్న ఇంకొకటి ఆడియో లీక్ ఏదో బయటకు వచ్చింది. అందులో ఆయన స్పష్టంగా 2024లో తాను టీడీపీ టికెట్ మీద పోటీ చేయబోతున్నాను, అందరి సహకారంతో ఎక్కడో అనౌన్స్ చేస్తున్నాడు, చప్పట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ తరఫున పోటీ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఓకే చేసి ఉండాలి. అంటే ఆల్రెడీ అక్కడ మాట్లాడుకుని పోటీ చేస్తున్నాడేమో తెలియదు, కానీ దానికి తగినట్టు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు కనపడుతుంది. అందులో భాగంగానే ఇదేదో అంటున్నట్టుంది. నిజంగా ఎవరైనా ఒకవేళ ట్యాపింగ్ చేస్తుంటే ఆ ఆడియో ఆయనకే పంపించి ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ పంపిస్తాడా? బహుశా ఆయన దృష్టికి ఎక్కడో వచ్చినట్టుంది. ఎవరితోనో ఈయన మాట్లాడుతూ నెగిటివ్గానో పరుషంగా ఏదో మాట్లాడిన వాటి వాళ్ళు ఎవరో రికార్డ్ చేసినట్టున్నారో బయటకు వచ్చినట్టుంది. ఇతని దృష్టికి వస్తే చూసుకోవే ఇదేదో జరుగుతున్నట్టుంది అని పంపించినాడేమో తెలియదు. అది కూడా నాకు స్పష్టంగా తెలియదు మీరు అంటున్న దాన్ని బట్టి. కేంద్ర హోంశాఖ కంప్లైంట్ చేస్తామన్నారు. ఎక్కడికే చేయొచ్చు, ఏముంది ఇప్పుడు అతను నేను అనేది నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీనియర్ ఎమ్మెల్యే సడన్గా ఒక టర్న్ తీసుకొని ఎక్కడ లేని వైల్డ్ ఆరోపణలు చేసేసి దాని మీద ఘోరాలు జరిగిపోతున్నాయి, ఇంకోటి ఏదో అవుతుంది కంప్లైంట్ ఇస్తా అంటే ఇవన్నీ తప్పే. ఆఫ్టర్ ఆల్ డెమోక్రసీ, ఎవరిబడి హ్యాజ్ అ రైట్. ఇంకా ఎమ్మెల్యే లాంటి వాళ్ళకు, అలాంటి రాజకీయ నాయకులు, సీనియర్ ఎమ్మెల్యేలకు మరింత హక్కు ఉంటుంది, చేయొచ్చు, తప్పేం కాదు. కానీ నేను అంటున్న పాయింట్ ఏంటంటే నిజంగా ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇలాంటివి ట్యాప్ చేసి ఏం తెలుస్తుంది? నాయన నువ్వేదో లూజ్గా మాట్లాడుతున్నావు చూసుకోమని ఆయన దృష్టికి, ఇంటెలిజెన్స్ చీఫ్ దృష్టికి వస్తే పంపించాడేమో తెలియదు నాకు. అది దాన్ని పట్టుకొని ట్యాప్ అని ఎవడో ఆడియో రికార్డ్ చేస్తే అది అలాంటి ఆడియో నిన్న ఇంకోటి రిలీజ్ అయింది. మరి అది ఎవరు చేసినట్టు, ఎవరు చేయించుకుంటున్నారు? మీరు ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఎవడెవడో చేస్తున్నారు, రిసీవింగ్ వాడు చేస్తుండొచ్చు, ఇంకోరు చేసినట్టు సరే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికో ఈ గవర్నమెంట్కో మా ఎమ్మెల్యేల మీద మా ఇంట్లో చేయించాల్సిన అవసరం ఏముంది? ఏం ప్రూవ్ చేయడానికి? అక్కడే అది కూడా చెప్తున్నాడుగా, పదవి రాకపోవడం ఉన్నాడు. ఎమ్మెల్యే పదవి, చట్టసభలో సభ్యులు అనేది 175 మంది ఉన్నారు. అందరికీ అన్ని అవకాశాలు రాకపోవచ్చు, వాళ్ళ సీనియారిటీని ఇంకో రకంగా గుర్తించవచ్చు, అవకాశం వచ్చినప్పుడు రావచ్చు అంటారు. వాళ్ళు అసంతృప్తిగా ఉన్నప్పుడు మీరు పిలిచి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆ ప్రాసెస్ అంతా జరగకుండా ఎందుకుంటుంది? ఎక్కడైనా జరుగుతుంది. ఏ రాజకీయ పార్టీలో అయినా ఇది ఉన్నప్పుడు అనుకున్నది రానప్పుడు అసంతృప్తి ఉంటుంది, దానికి సంబంధించిన నచ్చజెప్పడాలు ఇంకోటో జరుగుతుంటాయి. కానీ ఒక ఎక్స్టెంట్కి మించి పోవడము అసాధ్యం, వాళ్ళ ఇంటెన్షన్స్ వేరే అయినప్పుడు. ఇంకా దానికి మించి పోవడం కూడా అది కరెక్ట్ కూడా కాదు. అల్టిమేట్లీ పార్టీ అది సుప్రీం కావాలి, నాయకుడు ఆయన సుప్రీము, పార్టీ సుప్రీం. దీంట్లో అందరూ కార్యకర్తలే, వాళ్ళ వాళ్ళ అవకాశాలు బట్టి కొంతమంది అవుతుంటారు, అయిన వాళ్ళు సద్వినియోగం చేసుకుని ఉంటారు. కొంతమంది మాకు ఇది సరిపోదని ఇంకో దగ్గరికి పోవచ్చు. ఇదైతే ఆగదుగా, ఇది ఇట్లాగే వెళ్తుంటుంది. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్ట్రెంగ్థెన్ చేశారు. వచ్చిన వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తారు, దగ్గరికి తీసుకుంటారు, అసంతృప్తి ఉంటే తీయడానికి ట్రై చేస్తారు. దానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. బియాండ్ దట్ క్రాస్ అయ్యి ఎవరన్నా వెళ్ళేవాళ్ళు వాళ్ళు చూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇదే కన్నా ఈ బయట డిస్కషన్ జరగకపోతే మీరు అన్నది జరిగేది. ఒకవేళ లోపల వచ్చి నాకు ఇట్లా అసంతృప్తి ఉంది లేదా నా మీద ఇది జరిగింది అంటే అది నువ్వు ట్యాపింగ్ కాదు, ఇంకోటి కాదు, ఎవరు క్లారిఫికేషన్ ఇచ్చేవాళ్ళు. బట్ వేరే ఇంటెన్షన్స్తో నువ్వు మొదలుపెట్టి దాన్ని బయటికి తీసుకొచ్చి ఇప్పుడు ప్రూఫ్ కింద చూపించి దీంతో బురద చల్లడం, వీటి ద్వారా ఏదో సాధించాలని చూస్తున్నాను కదా, అది పెద్ద నిలబడే ఛాన్స్ లేదు. ఎందుకంటే తనే ముందే నేను ఇక్కడ ఉండట్లేదు, వేరే పార్టీ నుంచి పోటీ చేస్తున్నా అని చెప్పాడు కాబట్టి ఆ వ్యక్తి. ఫోన్ ట్యాపింగ్ అంశం వైసీపీ నేతల్లో గుబులు రేపుతోంది. తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు మరో సీనియర్ నేత అదే తరహా ఆరోపణలు చేశారు. గత ఏడాదిన్నరగా తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి కూడా వాట్సాప్ కాల్ చేయాల్సి వస్తోందని ఆయన వాపోయారు. తమ పార్టీ నేతలే ఫోన్ ట్యాప్ చేస్తుంటే తాను ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నించారు. వెంకటగిరి నియోజకవర్గంలో రాజకీయ
అనిశ్చితి ఉందని, రాజ్యాంగేతర శక్తులు అధికారం చెలాయించడం సరికాదని అన్నారు. తనకు ఇప్పటికే భద్రతను తగ్గించారని, పూర్తిగా భద్రతను తొలగించారని కోరుతున్నానని చెప్పారు. ఇక వైసీపీ ప్రభుత్వ పనితీరుపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయని, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని, ఈలోగా ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ను ట్యాప్ చేయడం అంటే ఇటువంటి పోకడలు ఎన్నడూ లేవని, ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని అన్నారు. తనకు ప్రాణహాని ఉందని, తనను భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారని చెప్పారు. ఏ ఒక్కరికి దయాదాక్షిణ్యాలపై తన రాజకీయ జీవితం ఆధారపడి లేదని అన్నారు. నేను ఇంకొక పార్టీలో ఎమ్మెల్యేని, లేదా నేను ఇంకొక పార్టీలో ప్రజాప్రతినిధిని, ఒక రాజకీయవాదిని అనుకోండి. ఈ ప్రజాప్రతినిధులను పక్కన పారేయండి. అయ్యా నా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి చెప్పుకోవాలి, లేకపోతే మాకన్నా పైన ఉన్నటువంటి న్యాయస్థానానికి నివేదించాలి, అంతకన్నా పైన ఉన్నటువంటి హోమ్ డిపార్ట్మెంట్కి చెప్పుకోవాలి, కేంద్ర హోం శాఖకి చెప్పాలి. నేను ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చి చేసేదే మా వాళ్ళైతే నేను ఎవరికో ఎందుకు పోయి చెప్పుకోవాలి? నేను ఇక్కడ ఉండి నా మీద జరుగుతా ఉంది, నేను ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి? అయ్యా నేను నాకు గతంలో జరిగేది నాకు తెలియదు, ఇంతకు ముందు ఎప్పుడన్నా జరిగినాయా నాకు తెలియదు. ఇప్పుడు జరుగుతున్నాయి అనేటువంటి మాట వాస్తవము, ఇది వాస్తవము అని చెప్తున్నాను. ఒకరు చెప్పండి, చెప్తా. సీనియర్ పొలిటీషియన్ గా కోకొల్లండి, నాకేం సాక్ష్యం నా ఫోన్ తీస్తే సాక్ష్యం రాదు. నా కదలికల్ని క్షణక్షణం పరిశీలించే వాళ్ళు మళ్ళీ నాకు నువ్వు వెంకటగిరి పోతున్నావన్నే, హైదరాబాద్ లో కారులో బయలుదేరావన్నే, విజయవాడ మీద వస్తున్నావా, మిర్యాలగూడ మీద వస్తున్నావా, బద్వేల్ మీద వస్తున్నావా అని అడిగిన వాళ్ళు 5 నిమిషాల్లో నువ్వు బద్వేల్ రోడ్లో వస్తున్నావని చెప్పేటప్పుడు ట్యాప్ కాకుంటే ఎలా వస్తుందని సమాచారం? నా దగ్గర ఉన్నటువంటి నా సెక్యూరిటీ, నా అటెండర్, నా డ్రైవర్లన్నా ఇవ్వాలి సమాచారం వాళ్ళకి, లేదా నా ఫోన్లన్నా నా లొకేషన్ కనుక్కొని ట్యాప్ చేయాలి. మరి ఎట్లా వస్తుంది సమాచారం? మీకు ఉదాహరణ ఒకటే సమాచారం చెప్తాను. నిన్న నేను హైదరాబాద్లో బయలుదేరాను మధ్యాహ్నం 2 గంటలకి, భోజనం చేయలేదు. ఇంట్లో 2 గంటలు అంటే భోజనం చేయకుండా పొద్దున బయలుదేరుదాం అనుకున్నా, లేట్ అయింది, నా కార్ రిపేర్ అయ్యి వచ్చింది. 2 గంటలకు బయలుదేరి మధ్యలో వివేరా హోటల్ అనే దగ్గర భోజనం చేశాం, నేను, నా భార్య, నా కొడుకు. భోజనం చేస్తా ఉన్నాను, అప్పటికి నేను ఆ రోడ్లో వస్తున్నానని తెలియదు, వివేరాలో భోజనం చేస్తానని తెలియదు. 2 గంటలకు బయలుదేరేవాడు హైదరాబాద్లో ఇంట్లో భోజనం చేయకుండా బయలుదేరుతాడు ఎవడన్నా మీద? వెంకటగిరిలో ఒక అతను ఫోన్ చేసి, అన్న మీరు వివేరాల్లో భోజనం చేస్తున్నారంట కదా, మీరు ఎన్ని గంటలకు బయలుదేరుతారు అక్కడి నుంచి అని. అంటే ఎలా తెలుస్తుంది నేను వివేరాల్లో భోజనం చేసింది? చెప్పండి. ఈ ఫోన్ లొకేషన్ అన్నా తెలియాలి, లేదా నాతో ఉన్న ఒక గన్మెన్ ఉన్నాడు, ఒకడే ఉన్నాడు, ఇద్దరు లేదు. ఆ ఒక గన్మెన్ అన్నా ఎవరికైనా సమాచారం ఇవ్వాలి, లేదా నా డ్రైవర్ చెప్పాలి, నా అటెండర్ చెప్పాలి. ఎవరు ఇస్తారండి? ఇంకా జనగామ జిల్లా కేంద్రంలో గాయత్రి ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు గౌరవబోయిన సమ్మయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిలతోటే తెలంగాణ సస్యామలం అవుతుందని, వైఎస్ఆర్ పథకాలు కొనసాగుతాయని తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీ బలపడుతుందని ఓర్వలేకే ప్రజా ప్రస్తావన యాత్ర ఆపారని అన్నారు. ఇక అదే వరంగల్ జిల్లా శంకరమ్మ తండా నుంచి మధ్యాహ్న ప్రజా ప్రస్తావన యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ఇక జనగామ జిల్లా నుంచి 10,000 మంది కార్యకర్తలతో పాదయాత్రను జయప్రదం చేస్తామని తెలిపారు. శంకరమ్మ తండల ప్రజాప్రస్థాన యాత్ర భగ్నం చేశారు ఈ ప్రభుత్వం. మళ్ళీ ప్రజాప్రస్థాన యాత్ర అక్కనే శంకరమ్మ తండ నుంచే రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి పునఃప్రారంభం కాబోతుంది. ఆ మహానేత తనయ రాజన్న పాలన, రాజన్న రాజ్యం, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జరిగిన పథకాలు కానీ, ఎలా అయితే ఆ మహానేత సస్యశ్యామలంగా పాలించారో, మళ్ళీ రాజన్న రాజ్యం రావాలంటే షర్మిలక్క ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలపైన పోరాడుతుంటే ఈ పాలకులు జీర్ణించుకోలేక కుట్రలు చేసి దాడులు చేసిన విషయం పత్రికా విలేకరుల మిత్రులకు అందరికీ తెలిసిందే. మళ్ళీ మహానేత బిడ్డ మళ్ళా ప్రజాప్రస్థాన యాత్ర
ప్రారంభం కాబోతుంది. రానున్న రోజుల్లో రాజశేఖరరెడ్డి చేసిన పథకాలన్నీ ఆమెతోనే సాధ్యం కాబట్టి ఆ ప్రజా ప్రస్థాన యాత్ర విజయవంతం చేయవలసిందిగా మా జిల్లా నాయకుల వంతు కూడా ఉంది కాబట్టి జిల్లా నాయకులు అందరం కలిసి ఆ ప్రస్థాన యాత్రను విజయవంతం చేస్తాం. మా జిల్లాలో కూడా 8వ తారీఖు నుంచి జనగాం జిల్లాలోని 8వ తారీఖు నుంచి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. జనగాం జిల్లా దేవరుప్పల మండలంలో మొండిచింత గ్రామంలో సకల వసతులతో సర్కారు బడిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద విద్యార్థులకు సంక్షేమం కోసం మన ఊరు మనబడి కార్యక్రమం ప్రవేశపెట్టిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. పేద ప్రజల సంక్షేమం ధ్యేయంగా కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శివలింగయ్య, అదనపు కలెక్టర్ ప్రపులు దేశాయి, జిల్లా పరిషత్ చైర్మన్ పాగల సంపత్ రెడ్డి, ఎంపీపీ బసవ సావిత్రి, జెడ్పీటీసీ పల్లా భార్గవి తదితరులు పాల్గొన్నారు. రెండు 2023 నుండి 21/2/2023 వరకు శ్రీ చండికా అమ్మవారి ప్రతిష్ట మరియు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా గోడ పత్రికను మరియు ఆహ్వాన పత్రికను గౌరవనీయులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారి రిపేర్ చేసిన వాళ్ళు ధర్మాపురంలో ఉండేది. అంటే ఇలా మోటార్లు కాకపోకుండా, స్టార్టర్లు కాకపోకుండా, ట్రాన్స్ఫార్మర్లు కాకపోకుండా మంచి కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి. రైతులు ఇప్పుడు ఒకడు అంటాడు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు ఎప్పుడు వస్తుందో కరెంట్ అని అంటారు. ఒకసారి నేనన్నా బయట పట్టుకొని చూడు ఎప్పుడు పోతుందో అప్పుడు టక్కన కొడుతుంది. ఇంకా కరెంట్ వస్తలేదంటాడు ఒకడు. ఎప్పుడోసారి ఇలా సీజన్ బాగా పెరిగిపోయింది, కరెంట్ వాడికి ఎక్కువైంది. అందుకని అప్పు చేసైనా ప్రైవేట్ స్కూళ్ళకు కోరుతారు. ఏమనుకుంటారు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాస్తవంగా వసతులు లేవు, ఏదో ప్రైవేట్ స్కూల్లోకి పోతే మంచిగా చదువుకుంటారా అని అప్పు చేసి చదివిస్తారు. ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. 7,222 కోట్లతోటి ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్ స్కూళ్లను ప్రైవేట్ స్కూళ్ళ కంటే బాగు చేసే ఏర్పాటు చేసినాం. రేపు ఇక్కడ కాదు ఈ స్కూల్లో చదివిన వాళ్ళను ఇక ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళందరూ బంద్ చేసి గవర్నమెంట్ స్కూల్కి వచ్చినట్టు తయారు చేస్తాను. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కంచెనపల్లి గ్రామంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ రాపోలు రామూర్తి మాట్లాడుతూ కంచెనపల్లి గ్రామంలో వైకుంఠధామం నిర్మించి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదని, శ్మశాన వాటికకు స్థలం లేక గ్రామంలోని రోడ్డు పక్కన శవాలను కాల్చడంతో గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అసంపూర్తిగా నిర్మించి అర్హులైన పేదలకు కాకుండా ఇష్టానుసారంగా కేటాయిస్తున్నారన్నారు. నివాస యోగ్యంగా ఉన్నాయట ఈ ఇండ్లు. ఇవి నివాస యోగ్యంగా ఉన్నాయా? వీళ్ళు కంప్లీట్ చేసి పంచుతారా? కంప్లీట్ చేయకుండా పంచడం ఏంది? అందులో లాట్రిన్స్కు, బాత్రూములు, కరెంటు ఏది లేదు, రోడ్లు లేవు, ఇల్లు కట్టిన సుత ఇట్లా గీక్ తెలుస్తున్నారు. అంతా ఏదో లబ్ధిదారులను ఇచ్చినామని ఇచ్చుకుంటా వాళ్ళకు ఏమి మరి అలా ఏ ప్రలోభాలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఆ ప్రలోభాల ప్రకారంగా వాళ్ళ రాజకీయ ఉనికి కోసం, రాజకీయ అది కోసం చేసిన పనే తప్ప ఇక్కడ ఉన్న అనేక మంది 70 మంది ఎస్సీల ప్లాట్లను అజ్జేసి ఇలా వాళ్ళు కట్టుకుందామంటే జాగలు లేని పరిస్థితిని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఈయన నియోజకవర్గంలో గిదే, ఈ మండలంలో గివే ఇండ్లు, ఇవి కంప్లీట్ చేయలేని ఎమ్మెల్యే పెద్దగా మాట్లాడుతాడు. మరి కంచెనపల్లి ఏం చేసిండో ఒకసారి నీ ఇక్కడికి ఇళ్ళ కాడికి రా. అవసరాలకు కట్టిందే కదా, మరి ప్రజల అవసరాలకు ఎందుకు వినియోగించలేకపోతారు? దీంట్లో ఉన్న రాజకీయాలు ఏంది? మరి ఇది ఎమ్మెల్యే గారికి, ఈ స్థానిక ఎమ్మెల్యే రాజయ్య గారికి ఇది కనిపిస్తలేదా? మరి అధికారులకు కనిపిస్తలేదా? దీన్ని ఎందుకు నిర్లక్ష్యంగా చేసి ఉంచుతారు అనేది ప్రజల మా యొక్క అభియోగం. అభివృద్ధి అంటారు, ఎక్కడ చేసిన గొంగడు అక్కడనే ఉంచుకుంటూ, ఎక్కడ చేసిన పని అక్కడనే వదిలేస్తాను.
యాదాద్రి భువనగిరి చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు బాలింత తరపు బంధువులు ఆందోళనకు దిగారు. సంస్థ నారాయణపురం మండలంలోని చిమిరియాల గ్రామానికి చెందిన శ్యామల కల్పన కాన్పు కోసం చౌటుప్పల్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. ఆమెకు అక్కడి డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఆమెకు పాప పుట్టింది. మధ్యాహ్నం 1 గంటలకు సీరియస్ గా ఉందని గాంధీ ఆసుపత్రికి తరలించామన్నారు. అప్పటికే ఆమె మృతి చెందింది. కేవలం చౌటుప్పల్ కమిటీ ఆరోగ్య కేంద్రం వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని, తమకు న్యాయం జరగాలని మృతదేహంతో ప్రభుత్వ ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగారు. వాంతింగ్ చేసుకుంటూనే ఉంది. చేసింది మళ్ళీ ఇక్కడ సూపరింటెండెంట్ గాంధీకి వచ్చింది. గాంధీకి వచ్చి అక్కడ మాట్లాడింది. సూపరింటెండెంట్ ఆడికి రావాల్సిన ఆడికి అవసరం ఏమున్నది? ప్రతి పేషెంట్ మీద సూపరింటెండెంట్ వచ్చేసి వాళ్ళు రాశారు, సరిపోయింది చెప్పేసి గాంధీకి రావాల్సిన అవసరం ఏం లేదు కదా. ఈమె తప్పు చేయనప్పుడు గాంధీకి రావాల్సిన అవసరం ఏం లేదు కదా. ఆమె నొప్పి అన్నదా, లేకుంటే ఇంకేమైనా ఇబ్బంది చెప్పిందా, ఆయుసం చెప్పిందా, నా కడుపు మొయ్యలేకపోతుంది అన్నదా? ఏ ఇబ్బంది లేని 36 వారాలకి కరెక్ట్ గా చేయాల్సిన అవసరం ఏముంది? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని గుజ్జనగుండ్ల గుంటూరు క్లబ్ ఏరియాలో లిక్విడ్ గంజాయిని ఎస్జీబీ పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 1,40,000 వరకు ఉంటుందని తెలిపారు. 2 నిందితుల్లో ఒకరు పరారీలో ఉండగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్జీబీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మూవింగ్ ఇన్ అండ్ అరౌండ్ 2 లిమిట్స్కి మన వాళ్ళు చాలా గుడ్ వర్క్ చేయడం జరిగింది. దాదాపుగా అంటే 700 grams ఆఫ్ హాషిష్ ఆయిల్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో యాక్చువల్లీ ఇద్దరు A1 తాజుద్దీన్ అనే ఆ కుర్రోడు ఇంకా మనకు దొరకలేదు. వీళ్ళు బైక్ మీద వెళ్తా ఎవరన్నా తెలిసిన వాళ్ళ ద్వారా ఇది ఒక్కొక్క బాటిల్ అరౌండ్ 2,500 దాకా అమ్ముతూ ఉన్నారు. సో మనము ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. మన స్వాట్ టీమ్ గట్టిగా పనిచేసి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఇది పట్టుకోవడం జరిగింది. ఆ అబ్స్కాండింగ్ అక్యూజ్ని కూడా తాజుద్దీన్ని కూడా త్వరలోనే పట్టుకుంటాం. అండ్ ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి మా సీనియర్ ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ కానీ వెరీ పర్టికులర్గా ఉన్నారు టు మేక్ డ్రగ్ ఫ్రీ స్టేట్గా. సో ఇది జరగాలి అంటే దయించి మీరు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై సుమారు అరగంట పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఇరువైపులా సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. గూడూరు నెల్లూరు రోడ్డు మార్గంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్న వాహనాలను తొలగించడంలో ఆలస్యం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయినట్లు వాహనదారులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ మార్గం మీదుగా ప్రయాణించే ప్రయాణికులు ట్రాఫిక్ అంతరాయం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులు ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టడంతో వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్. హుజూరాబాద్ ను మార్చేస్తామని చెప్పిన ఈటెల ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్న. చైన్ స్నాచర్ ను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. జనవరి 23న మహిళను బెదిరించి గొలుసు ఎత్తుకెళ్లిన నిందితుడు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ నేతల మూకుమ్మడి విమర్శల దాడి. టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమైన తర్వాతే కోటమిరెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్న సజ్జల. వైసీపీ నేతల్లో గుబులు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ అంశం. తమ పార్టీ నేతలే ఫోన్ ట్యాప్ చేస్తుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలన్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. ఇది బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.